కాన్ఫిడెన్స్ పెరిగిపోయినట్టుంది. నా పూజలు ఫలించే రోజు వచ్చింది. ఒక్క రాత్రిలోనే నీ చీకటి కొరాన్ని ఎలా వెలుగులోకి తేవాలో, నీ దుర్మార్గాన్ని ఎలా ఎదుర్కోవాలో అంతా బోధపడింది. ఏంటి నాకే ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు? నీ బతుకు కుక్కలు చెప్పిన విస్తరణ చేస్తాను. జాగ్రత్త. జాగ్రత్త. కుక్క బతుకయ్యేది నీకు. నిన్ను నువ్వు కాపాడుకో. నీ పాపం పండే రోజు వచ్చింది. ఇక ఈ సంజ నీకు భయపడదు. తడుపు మంత్రం తాయికి కట్టాడా? తడుపు మంత్రం మా తాయికి లేక మంత్రదండం ఇచ్చాడా? లేక మంత్రదండం ఇచ్చాడా? నా అండ నాకుంది. ఎవరో అది అన్నింటికి ఆ బాబానే అండ. నీ బుద్ధి నీకు మంచి దారి చూపిస్తాడు. లేదంటే నీ దారి గోదారే. పండే రోజు వచ్చింది. ఇక ఈ సంజ నీకు భయపడదు. సంజయ్కి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఒక పోలీస్ ఆఫీసర్ సంజయ్ మరొకరైనా సంజయ్ వాళ్ళ రక్షణ నా బాధ్యత. వాళ్ళ రక్షణ నా బాధ్యత. చూసుకునేగా ఎదిరించేంత ధైర్యం ఆ అర్జున్కి ఉంటుంది. కళ్యాణ్ అంటే అతడికి చాలా ఇష్టం. కళ్యాణ్ అంటే ఇష్టం. సంజయ్ భయపడవా? చూస్తాను. భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆదిత్య అనే మాట భయం అనే అర్థం మాత్రమే స్ఫురించేలా భయపెడతాను. భయం అనే అర్థం మాత్రం స్ఫురించేలా భయపెడతాను. నీ బతుకుని నవ్వుల పాలు చేస్తాను. నిన్ను కోలుకోలేని దెబ్బతీస్తాను. నిన్ను అంత సులభంగా వదలను. నీ ఆలోచన తప్పు. ఏంటి తప్పు? పెద్దడికి కాకుండా చిన్నాడికి పెళ్లి చేయడం తప్ప. నీ స్నేహితుడు కూతురు కదా అని కోడలుగా చేసుకోవడం తప్ప. లేక అది తప్పుడు పనులు చేస్తున్నా సమర్థించకపోవడం తప్ప. ఏది తప్పు? నీతో ప్రతిదానికి భారతం పురాణం చెప్తాం. గురించి కాదు, కళ్యాణ్ సంజయ్కి విడాకులు ఇచ్చే విషయం గురించి. కళ్యాణ్ సంజయ్కి విడాకులు ఇచ్చే విషయం అది మాత్రం ఇంటి దీపం కదా అని ఇల్లు తగలబెడుతున్నా ఊరుకోమంటారా? చూస్తూ ఊరుకోమంటారా? పాడు పనులు చేసి సహించమంటారా?
విషయం పక్కన పరువు పెట్టండి. విషయం పక్కన అది పెట్టండి. ప్రాణాలు తీయడానికి కూడా ప్రాణాలు తీయడానికి సిద్ధపడే కూడా మనిషి అని సిద్ధపడే తెలిసాక మనిషి అని కూడా తెలిసిన తర్వాత కూడా విడాకులు కాక ఇంకేం విడాకులు కాక ఆలోచించమంటారు? ఇంకేం ఆలోచించమంటారు? నిజాలేమో భయంకరంగా ఉన్నాయి. నిజాలేమో భయం. సంజయ్ నైజం అలాంటిదంటే మాత్రం నాకు సంజయ్ నమ్మకం నైజం కుదరడం లేదు. అలాంటిదంటే మాత్రం నాకు నమ్మకం. అదే మరి అదే మరి దాని తెలివంటే అమాయకంగా అమాయకంగా కనపడుతుంది, మాయలన్నీ కనిపిస్తూనే చేస్తుంది. మాయలన్నీ చేస్తుంది. అయినా అన్ని విషయాలు కళ్ళారా చూసిన తర్వాత ఇంకా కూడా నమ్మబుద్ధి కావట్లేదు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు నోరెలా అనడానికి వచ్చిందండి? మీకు నోరెలా వచ్చిందండి? నిజమే అనుకో. అయినా మనం తొందరపడుతున్నామేమో అనిపిస్తుంది. అయినా మనం తొందరపడతామేమో అనిపిస్తుంది. మామిడాకులైనా వాడకు. పెళ్లికి కట్టిన మామిడాకులైనా విడాకులంటే విచిత్రంగా ఉంది. విడాకులంటే విచిత్రంగా ఉంది. మరి సంధి ఎంత తొందరపడుతుందో చూసారా? హవ్వా, ఆడపిల్ల అలా ఉండొచ్చా? దాన్ని ఇంట్లో పెట్టుకుంటే దాన్ని ఇంట్లో మనకి ఓ పెట్టుకుంటే ఆడపిల్ల ఉంది. మనకి ఒక దాని ఆడపిల్ల బతుకు ఉంది. బండలు అవుతుంది. దాని బ్రతుకు బండలైపోతుంది. దీని దీని తెలిస్తే సంగతి నలుగురికి నా తెలిస్తే కూతురుని చేసుకోవడానికి నా కూతురుని ఎవ్వరూ చేసుకోవడానికి ముందుకు రారు. ఎవ్వరూ ముందుకు రారు. వాసు ఎంత బాధపడతాడో ఏమవుతాడు. వాడు అసలే సున్నితమైన మనిషి. ఎవరైనా మనం పడే బాధల కంటే ఎక్కువేం పడర్లేండి. అన్నయ్య గురించి చూసుకుంటూ ఈ దరిద్రాన్ని ఎంతకాలం ఎంతకాలం భరించాలో అయితే కాదు. నా వల్లైతే కాదు. బాబా కాస్త స్థిమితంగా ఆలోచించలేవు కదా. అన్నిటికీ తొందర నీకు. మీరు ఇలా మీనమేషాలు లెక్కించుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇందాక మీరు అన్నారే మామిడి ఆకులు అని, అవి కూడా వాడిపోకముందే చిన్నోడి మన జీవితం చిన్నోడి వాడిపోయింది. జీవితం వాడిపోయింది. ఇంకా మీరు బాస్ అని అదని ఇదని సెంటిమెంట్లు పెట్టుకుంటే కుదరదు. ఏదో ఒకటి సెటిల్ చేసుకోవాల్సిందే. అది కాదే. ఇంకా నేనేమి వినదలుచుకోలేదు, అంతే. వయసే గుర్తొస్తున్నాయి. విడాకులు ఇవ్వను. నేను మీ భార్య. అలా కొనసాగే హక్కు నాకు ఉంది. అలాగే కొనసాగే హక్కు నాకుంది. నేను సంతకం పెట్టను. 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 ఎంత పొగరు కాకపోతే నా బతుకు నాశనం చేసింది కాక విడాకులు ఇవ్వమంటే కనీసం పేపర్స్ కూడా తీసుకోవాలి. నేను ఇంట్లో నుంచి బయటికి గంటేయడమే కరెక్ట్. నేను నీ ఫ్రెండ్ని పోలీస్ మాత్రం ఆఫీసర్ని కూడా ఒక పోలీస్ ఆఫీసర్ సంజయ్ అయినా మరొకరైనా సంజయ్ వాళ్ళ రక్షణ నా బాధ్యత. వాళ్ళ రక్షణ నా బాధ్యత. ఛే, ఎంత మాట నడవచ్చు. దీనివల్ల నా ఫ్రెండ్తోనే నేను మాట పడాల్సి వచ్చింది. లేనిపోనివన్నీ చెప్పి నా ఫ్రెండ్ నా మీదకి ఉసుగొలుపుతావా? చూస్తాను. ఇంకా నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో చూస్తాను. వస్తుంది. అసలు నీ ఉద్దేశం అంటే నన్ను కనీసం ప్రశాంతంగా చావునవ్వా? కళ్యాణ్, నువ్వు అలా అంటే నేను తట్టుకోలేను. నీకేం కాదు, నేనున్నాను. అదే నేను అనేది. నువ్వు ఎందుకున్నావని అడుగుతున్నాను. నువ్వు ఈ కొంపొద్దులు పెట్టిపోతే కనీసం మేము కంటి నిద్ర అయినా పోతాం. Get out! Get out from my sight!
ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? ఏ కూతురు ఏ చేసుకున్నాక? కూతుర్ని చేసుకున్నాక సంజయ్ తీసుకొని వెళ్ళిపో. సంజయ్ తీసుకుని ప్రస్తుతానికి అదే నా సమాధానం. ప్రస్తుతానికి అదే పెట్టానా చూడండి నానా ఏమైంది ఏంటి నాన్న? ఏంటిది చిన్నపిల్లాడిలా? చిన్నపిల్లాడిలాగా? ఏమైంది అసలు ఏమైంది అసలు? అక్క అక్క గుర్తుకొచ్చిందిరా అక్క గుర్తుకొచ్చిందిరా. నీ బాధ నాకు తెలుసు నీ బాధ నాకు తన అక్కడ ఎన్ని ఉందో కూడా తను తెలుసు అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో కానీ ఏం చేద్దాం చెప్పు కానీ ఏం చేద్దాం చెప్పు. నువ్వు ఇలా జబ్బు పడటం తప్ప? లాభమే ఉంది. జబ్బు పడటం తప్ప. ముందు కాఫీ తాగి అక్క కనీసం ఫోన్ కూడా చేయదు చూసావా నాన్న? ఫోన్ కూడా చేయలేదు. చూసావా నాన్న? తన బాధలు మనకు తెలియ ఇష్టం ఉండదు తెలియడం ఇష్టం లేదు. అందుకే అందుకే మనల్ని కూడా ఫోన్ చేయలేదు ఫోన్ చేయలేదు. తెలిసేది ఎట్లా తన గురించి మనకు తెలిసేది ఎట్లా? అప్పుడప్పుడు గౌరీ కనిపించి చెప్తూనే కానీ అవన్నీ నీకు చెప్పి నేను బాధ పెట్టడం లేకే బాధ పెట్టడం ఇష్టం. నేనేమీ చెప్పలేదు నేనేమీ చెప్పలేదు. అవునా నాన్న? అవును తను ఎన్ని ఇబ్బందులు పడుతున్నది తను ఎన్ని ఇబ్బందులు లక్ష్మి ఎలా బాధ పెడుతున్నది లక్ష్మి చెప్తూనే ఎలా ఉంది. పెడుతున్నది చెప్తూనే ఉన్నది. ఏదో సరిగ్గా మాట్లాడడం లేదా సరిగ్గా మాట్లాడడం. మరి పెద్ద బావ గారు మామయ్యల మరి సంగతి పెద్ద బావ గారు మావయ్య సంగతి ఏముంది ఏం- మహి ఏం మాట్లాడగలడు మహి ఏం మాట్లాడగలడు? ఆదిత్య మాత్రం సంజయనే సపోర్ట్ చేస్తున్నాడు అసలు సంజయనే సపోర్ట్ చేస్తున్నాడు. థ్యాంక్ గాడ్ Thank కనీసం బావగారైనా కనీసం అక్కవైపున్నారు బావగారైనా అక్కవైపున్నారు. లేకుంటే అక్క బతుకు మరీ అన్యాయం అయ్యేది మరీ అన్యాయం అయిపోయింది. అవును అవును. ఆదిత్య వల్లనే కాస్త భరోసాగా ఉండగలుగుతుందట అక్క కాస్త భరోసాగా ఉండగలుగుతుందట అక్క. కానీ నాకు ఒక నమ్మకం ఉంది నాన్న నాకు ఒక నమ్మకం ఉంది నాన్న. ఓపిక అక్క చాలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి ఎవరిని పరిస్థితుల్లో పల్లెత్తు మాట అనదు. ఎవరిని పల్లెత్తు మాట కూడా ఆ అనదు. అణకువే తనని తప్ప కాపాడుతుంది ఆ తనని తప్పకుండా కాపాడుతుంది. అవునా? మీరేం దిగులు పడకండి మీరేం దిగులు పడకండి. సహనం అక్కకు సమర్థత కూడా ఉంది అక్కకు సమర్థత తన కూడా ఉంది. సమస్యను తానే తన పరిష్కరించుకోగలదు సమస్యను తానే పరిష్కరించుకోగలదు. కాస్త కాకపోతే టైం పడుతుందేమో కాస్త టైం పడుతుంది. అంతే. అంతే అంతేనంటావా? అంతే. ముమ్మాటికి అంతే. మీరు అంతకి బెంబేలు పడకండి బెంబేలు పడకండి. అన్నీ అవే అన్నీ సర్దుకుంటాయి అవే సర్దుకుంటాయి. గారితో మనం పైగా మాట్లాడాం కదా పెద్దవాళ్ళతో మనం మాట్లాడాం కదా. అందుకే తను అక్కడ అందుకే సపోర్ట్ తను చేస్తున్నాడు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకేం కావాలి ఇంకేం కావాలి? అందుకే ఏ హైరాణ అక్కర్లేదు నాన్న కాస్త రిలాక్స్ అవ్వండి స్నానం చేసండి టిఫిన్ పెడతాను పదండి. మావయ్య ఏంటి పిచ్చి పని వెళ్ళు. నేను మాత్రం పిచ్చి కదా మావయ్య ప్రేమంటారు నీ పిచ్చి అనరు. ప్రేమ నేను నా అంటారు. ఆదిత్యను తనివి తీరా ఆదిత్యని చూసుకుంటున్నాను తనివి తీరా చూసుకుంటున్నాను. దీనికి పిచ్చి బాగా ముదురుతుంది ఈ పిచ్చి దానికి వాడు నచ్చాడండి నేను ఎలా ఉన్నాను వాడు ఎలా ఉన్నాడు ఎదురుగా ఉన్న ఏ వన్ హీరోలు కాదని నెక్స్ట్ ఆర్టిస్ట్ వెంటబడ్డట్టు ఉంది రోజు రోజుకి ఆలోచన శక్తి తగ్గుతుంది పిల్లకి ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఆ బాబు మోహన్ ఎక్కడ నీ పాడు ఆలోచన ఏంటో నాకు తెలుసు ఆలోచనలేంటో నాకు తెలుసు. నాకు తెలుసు పవన్ కళ్యాణ్ వా పవన్ కళ్యాణ్ రా. పాచి పనికి కూడా వాళ్ళ పనికిరావు ఇంట్లో పాచి పనికి కూడా పనికిరావు. అసలైన బంగారం. ఆదిత్య అసలైన అతడు బంగారం. ఎలాంటి వాడు అతను ఎలాంటి వాడు? యాక్సెప్ట్ చేసిందంటేనే అర్థం అన్ని వర్ష కాలేదా యాక్సెప్ట్ చేసిందంటేనే అర్థం కాలేదా? అర్థం
అర్థం కాలేదు. నేను మనసులో అనుకున్నది నీకెలా తెలిసిందో అర్థం కాలేదు. అసలు అర్థం కాలేదు. ఏందో ఎవరి అద్దంలో మనసులో చూసినట్టు ఏముందో చెప్పగలను. అద్దంలో చూసినట్టుగా చెప్పగలరు. వర్షం. దట్ ఈస్ అగ్నివర్ష. నా సంగతి సరే, ప్రాణం పెట్టుకున్నా ఆదిత్య మనసులో ఏముందో ఆదిత్య మనసులో ఏముందో మాత్రం తెలుసుకోలేకపోయావు. ఆ ఊహలు కూడా ఊహించేదాన్ని. ఊహాసుందరి ఊసే ఎత్తమే. అదే పని నాకు మీద ఉన్నా. తెలుసు, అదే పని మీద ఉన్నాను. చూస్తుండు, త్వరలో నీకే తెలుస్తుంది. చూస్తుండు, త్వరలో నీకే తెలుస్తుంది. పోనీ నేను వెళ్ళాడగనా? అవుతున్నారు అవుతుందండి. అంత సీన్ లేదులే కానీ ఈ మొహానికి అంత సీన్ లేదులే కానీ నాకున్నాయి. నా ప్లాన్స్ నాకున్నాయి. ఏం ప్లాన్? సీరియల్ ఎంత దూరం వచ్చినా సీరియల్ ఇంతవరకు వచ్చినా తెలుసుకునే సీన్ రాలేదు. సీనే రాలేదు. ఇప్పుడు వస్తుంది ఇంకెప్పుడు ప్లాన్ ప్లాన్ అంట ప్లాన్. అతి తెలివి మాటలు అదే మాట్లాడు. తెలియని మాటలు మాట్లాడకు. అడిగావు కనుక సరే. చెప్తా విను. అడిగావు కాబట్టి చెప్తా విను. ఇది ప్లాన్. ఈ అగ్నివర్ష ప్లాన్ వేసిందంటే ఈ అగ్నివర్ష ప్లాన్ ప్రపంచమంతా ఒక్కటైనా ఎవ్వరు ఆపలేదు. ప్రపంచమంతా ఒక్కటైనా ఎవ్వరూ ఆపలేరు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.